తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మానకొండూరుది ఒక ప్రత్యేకత కనబడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే వారు మనతో ఉన్నారు. సో వెల్కమ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపించింది మీకు ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ చేద్దామని ఎందుకు అనిపించింది? అసలు ముఖ్యంగా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ఆలోచన వచ్చింది. వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో డ్రైనేజ్ వ్యవస్థ, ఈగలు, దోమలు ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి వచ్చి చూసుకోండి అని గుల్లపల్లిలోని స్కూల్ దానికి ప్రేరణ, స్ఫూర్తి. వెళ్ళి చూసిన తర్వాత అనిపించింది, అరే ఒక్క మెసేజ్ పంపిస్తేనే నేను చూశాను, నా దగ్గరికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనే వాళ్ళ దగ్గరికి పోతే బాగుంటుందన్న ఆలోచనతోని ఈ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మెయిన్గా టు రీచ్ ది అన్రీచ్డ్ పీపుల్. ఎవరైతే నన్ను చేరుకోలేరో నేనే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ మానకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకి ప్రతి విలేజ్కి కూడా మీ వాహనం వెళ్తుంటా, దానివల్ల ఏంటి అసలు ఉపయోగం ఏంది, ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది? ప్రజలకు ఇప్పుడు నా ఆఫీస్కి రావాలి, పొద్దున్న లెగాలి, నేను 5:30 వరకు వాకింగ్ వెళ్ళి వచ్చేసరికి ఒక 100 మంది ఉంటున్నారు. 100 మందిని కలిసేసరికి లాస్ట్ నాకేమైనా అపాయింట్మెంట్స్ ఉంటే లాస్ట్ వాళ్ళని కలవలేకపోతున్నాను. అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అరే రేపు రామనుడు, మళ్ళీ రమ్మనుడు, మళ్ళీ నేను వచ్చేసరికి ఎక్కడో ఉండడం, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బేసిక్గా ప్రజలు. అంటే ఒకసారి వస్తే 50 రూపాయల ఖర్చు, 100 రూపాయల ఖర్చు, 2 సార్లు 3 సార్లు ఇట్లా నేను ఎక్కడో ప్రోగ్రాంలు ఉండడం వల్ల టైం ఆల్సో టైం పోతూ ఉంది. అది ఇది బాగలేదు. ఏదైనా ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ కూడా తప్పకుండా తీర్చగలం, అక్కడికే పోదాం అధికారులతో. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా రాత్రి అయిపోతుంది, పోవడానికి బస్సు ఉంటలేదు, మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ వాళ్ళ వ్యయ ప్రయాసాలు అన్నీ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి విత్ అధికారులతో. నేనే ఆ సమస్యను పరిష్కరించేవి అక్కడ పరిష్కరించలేనివి సంబంధిత అధికారులకు దాన్ని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు వచ్చింది అనేది ఫాలో అప్ పెట్టి, ఇంకా దాంతో తోడు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే దానికి తోడు ఒక ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరు ఏ మూలనున్నా ఎక్కడున్నా నాకు అప్లికేషన్ వాళ్ళ కంప్లైంట్ను పంపిస్తే దాన్ని నేను సంబంధిత ఆ అధికారికి చెప్పి ప్రొద్దునన్ని కంప్లైంట్ చూసి సాయంత్రం వరకు ఏమైందని అప్డేట్ తీసుకుంటాను. అది ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎండి హౌసింగ్ కావచ్చు, ఏఈ పంచాయతీరాజ్ కావచ్చు, నా మండలంలో ఉన్న మండల అధికారులతో నేను కమ్యూనికేట్ చేసుకొని చేయవచ్చు. అదేవిధంగా కలెక్టర్కి పంపించవచ్చు, కలెక్టర్ దగ్గర ఏమైందని అడగవచ్చు. ఎప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఏది చూసినా వాట్సాప్ చూస్తాం, లేకపోతే గట్టిగుంటే యూట్యూబ్ చూస్తాం, గట్టిగుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తాం. ఇప్పుడు అధికారులు నాకు తెలియదు సార్, నేను ఆఫీస్కి పోయిన తర్వాత చూస్తా అనే అవసరత లేదు. ఇప్పుడు వాళ్ళు తెరవగానే ఈ కంప్లైంట్ ఇప్పుడు పంపించాను ఆయన చూడు ఈ టైంకి నా యాప్లో అంటే చూసి సమస్య ఏమున్నదో అప్పటికప్పుడు చెప్పే విధంగా ఉంటుంది. దాన్ని వాళ్ళ యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళ కంప్లైంట్ కొట్టగానే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఈ వారం రోజుల్లో మీరు ఆన్ వీల్స్ ఎమ్మెల్యే ఆన్ వీల్స్లో ఎన్ని రోజులు మీరు ప్రజలకి ఆ వాహనం ద్వారా అందుబాటులో ఉంటారు? అంటే మీరు వెహికల్లో ఉంటారా ఆల్రెడీ? దాంతోపాటు ఉంటారు? దాంతోపాటు ఉంటాను, దాంట్లోనే సమస్యలు తీసుకుంటాను. నాతో పాటు ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు ఉంటారు. లేకపోతే బయట కూర్చున్నా కూడా వాళ్ళు పిలువగానే వచ్చి ఆ కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది. 3 రోజులు తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి 7 o'clockకే పోవడం జరుగుతుంది. ఈరోజు నేను ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఈ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఒక 50 కంప్లైంట్స్ రావడం జరిగింది. కంప్లైంట్స్ని ఆ గ్రామానికి చెందినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఫ్లైఓవర్ విషయంలో కానీ అవన్నీ కూడా మేము పరిష్కరించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. కొంతమందికి పెన్షన్లు రాలేదంటే రేషన్ కార్డులు వచ్చిన తర్వాత చేస్తామన్నాం. కొంతమందికి గ్యాస్ కనెక్షన్లు ఆ కేవైసీ పెట్టలేదంటే పెట్టియమని చెప్పినాము. కొంతమందికి అక్కడ పట్టా భూములు ఎప్పుడో ఇచ్చినారు 72లో, కానీ వాళ్ళకి ల్యాండ్ చూపించలేదు. వాటన్నిటిని కూడా భారతి వచ్చిన తర్వాత
జూన్ 2 నుండి అది పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. కొంతమందికి ఇంకా సంఘాలకు వాళ్ళకు కావాల్సినటువంటి భవనాలు కానీ వాటి గురించి అడిగినారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా నో అనేది లేకుండా వాళ్ళ సమస్యను దేర్ అండ్ దెన్ పరిష్కరించే విధంగా ఇది బాగున్నది. ఈ ప్రోగ్రామ్ మీరు లాంచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ స్ప్రెడ్ అయింది, అందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు దీని గురించి? ముఖ్యమంత్రి గారికి మొన్న సాయంత్రం వెళ్ళినప్పుడు చెప్పిన, అన్న ఈ విధంగా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నానంటే అసలు అక్కడ నుండి ఆయన చేతుల మీదుగానే దీన్ని లాంచ్ చేయించాల్సి ఉండే వర్చువల్గా. కాకపోతే బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేను, వేరే కార్యక్రమం ఉన్న తర్వాత ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషపడ్డారు. వెళ్ళండి, బాగుంటుంది, ప్రజల్లో ఉండండి అని ప్రోత్సహించినారు. మరి డిప్యూటీ సీఎం భట్టి గారు పేపర్లో చూసి నన్ను అభినందించినారు. ఓకే, నేను వెళ్ళి అరే ఇట్లా పెట్టిన ఉంటే కదా డాక్టర్ సాబ్ అని అంటాడు నన్ను. కోవంపల్లి గారు ఇట్లా పెట్టినారంటగా, చాలా బాగున్నది. ఒక విద్యావంతుడికి వచ్చే ఆలోచన ఇది, ప్రజల గురించి ఆలోచించడానికి వచ్చే ఆలోచన, మెయిన్గా ఆ మాట అన్నాడు ఆయన. ఓకే, వెన్ యూ విల్ థింక్ అబౌట్ యువర్ పీపుల్ విల్ గెట్ థాట్స్. కాబట్టి చాలా మంచి ఆలోచన. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పినారు. మీ దగ్గరికి ఇవాళ ఇల్లంతకుంట ఏరియాలో వచ్చింది. జనాలు ఏమంటున్నారు అంటే ఇల్లంతకుంట అనేది మనం నియోజకవర్గంలో రిమోట్ లాగా ఫీల్ కావాల్సినటువంటి మండలం. టోటల్గా ఒకవైపు కొన్ని గ్రామాలు సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తుంది, కొన్ని గ్రామాలు రిమోట్లో ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కదా సరిగా లేదు. అప్పుడు మీరు ఎమ్మెల్యేనే మా దగ్గరికి వచ్చిండు అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఎట్లా? ఈరోజు ఆ గ్రామం అంతా చాలా సంతోషపడ్డారు. సంబరాలు చేసుకుంటాం సార్, ఇది మా జీవితంలో చెరగని రోజు. మండలంలో మొట్టమొదటిగా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని మా గ్రామానికి తీసుకొచ్చి మా సమస్యలను పరిష్కరించినారు. బస్సు లేదు మాకు, మీ దగ్గర రావాలంటే 70 రూపాయల కిరాయి పెట్టుకొని రావాలి అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ సంతోషం చూస్తే నాకు కూడా నిజంగా కన్నీటి పర్యంతమైనంత పని అయింది. చాలా బాగా. ఇది ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారా? కమిటెడ్గా మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? 100% కమిటెడ్గా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్ళి ప్రజల సేవ చేయడానికే ఉన్నానని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వచ్చింది కూడా ప్రజలకు సేవ చేయాలని, వైద్య వృత్తిని వదిలిపెట్టి మంచి ప్రాక్టీస్ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేస్తామని వచ్చినని వేరే పని ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఐ డెడికేట్ మై సెల్ఫ్. సో అడ్మినిస్ట్రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, పరిపాలన మీ ముంగిట్లోకే వస్తుంది అనే నయా కాన్సెప్ట్తో ప్రజల వద్దకు వెళ్తున్నారు. వాహనంలో కావాల్సిన అంటే నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నత అధికారులు ఉంటారో వేరియస్ మండల్స్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓలు ఉంటారు, అక్కడే ఎంపీడీఓలు ఉంటారు, వైద్యాధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు. దీనిలో అక్కడికక్కడే సమస్య పరిష్కారం కాకపోయినా కొద్ది రోజులు అయినా అవుతుంది, మా సమస్యని చేరవలసిన వారికి చేరవేశాము, చెప్పుకునే వారికి చెప్పుకున్నాము అనేటువంటి ఆలోచన సైతం ప్రజలకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.